లియో తరపున, మా తరపున అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. ఇది బయట డాగ్స్ కోసం టెంపరరీగా ఏదైనా చిన్న టెంట్‌లా వేద్దామని ట్రై చేశామండి. అవి లోపలికి రమ్మంటే రావండి. రాకీ గాడినైతే రానివ్వను గానీ, ఫీమేల్ డాగ్స్ పాపం లియో కూడా ఏమనడు కదా! పైకొచ్చి పడుకోండి అంటే రావవి. భయపడిపోతా ఉంటాయి. ఫుడ్ పెడితేనే తింటే తింటాయి, లేతే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ మా పక్కన లొకేషన్ అయితే సూపర్ ఉంటదండి. సూర్యోదయం, సూర్యాస్తమం ఈ 2 టైమ్స్‌లో చాలా చాలా బావుంటదండి. నాకే ఇంట్లోకి వెళ్ళాలనిపించదు. మా పొట్టి కన్నయ్యకి కూడా ఎంత ఇష్టమోనండి. ఎండగా ఉందండి ఇప్పుడు. అందుకే అలా ఉంది. కొంచెం చల్లబడితే అయితే చాలా బావుంటది. వీడు గూడా అందుకే నేను బయట మొక్కల దగ్గర ఎక్కువ ఉంటున్నాననమాట ఈవినింగ్ టైంలో. ఇంకంతే నా పక్కనొచ్చి సెటిల్ అయిపోతున్నాడు. "నువ్వు లోపలికెళ్ళు" అనంటే అస్సలు "సైలెంట్‌గా ఉంటా మమ్మీ, అల్లరి చేయను మమ్మీ, దేని మీద అరవను మమ్మీ" అన్నట్టు సైలెంట్‌గా కూర్చుంటున్నాడండి. లోపల మాత్రం ఉండడంట. బయట అసలు ఆడికి ఎంత ఫ్రీడమ్ అంటే హౌస్ కన్‌స్ట్రక్షన్ టైంలో ఇలాగే తిరిగేవాడండి. తర్వాత తగ్గిచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ డ్రైనేజ్ కోసం అని చెప్పి అన్నీ మట్టి అది వేశారనమాట. ఎక్కడ మొక్కలవి కొంచెం గడ్డి అవి తక్కువున్నాయని వదిలాము. నేనక్కడే ఉన్నానులెండి. వెయ్యడం అయితే చాలా కష్టపడి ఇది తార్బల్ అది కట్ చేసి వేశాం గానీ, అయి ఎంతవరకు ఉంటాయనేది నాకు డౌటేనండి. కారు కిందే పడుకుంటున్నాయి. నేనేంటంటే మేమెప్పుడైనా బయటికెళ్ళినప్పుడు, కారు తీసేసినప్పుడు పాపం వాటికి పడుకోవడానికి ఏం ఉండట్లా. ఆపోజిట్‌లో కదంబం చెట్టు వేశాను గానీ, డ్రైనేజులు తీసేవాళ్ళు ఆ చెట్టు తీసేశారనమాట. పాపం చక్కగా భలే పెరిగింది. తీసేయాలి అన్నారండి. ఇంకా అందుకే ఇలా టెంట్ అయినా వేస్తే అందాక మామిడి చెట్టు పెరిగేదాకా ఏదో అలా ఉంటది గదా! పోనీ రెగ్యులర్‌గా కాకపోయినా మేము కారు తీసినప్పుడు పడుకుంటాయి గదా! అన్నట్టుగా వేసాము. అయితే వెళ్ళట్లేదు. ఫుడ్ అది అక్కడ పెట్టి అలవాటు చేస్తే వెళ్తాయేమో అని చూసామండి. మీకు గుర్తుందో లేదో రాము ఉండేవాడు. రాము ఒక్కడే లోపలికొచ్చేవాడండి. ఎప్పుడైతే సుజుక, ఈ బ్లాక్ డాగ్ పప్పీస్‌ని పెట్టాయో రాముని కాదు కదా! అసలు ఎవ్వరిని గుమ్మంలోకి రానిచ్చేవి కాదండి. ఓసారి వస్తే కరిచేసాయి. వీడు చూడండి అటెళ్ళిపోతాడంట. మా వాడు పట్టుకుంటే గుర్రుమన్నాడని, "అమ్మ వీడికి నమస్కారం నేను తీసుకెళ్ళలేనమ్మా" అంటే, "లియో" అన్నానండి ఒక్కసారి అంతే. వెనక్కి తిరిగొచ్చేసాడు. అది ఇండియన్ మమ్మీస్ పవర్ అది అని మా వాడు నవ్వుతున్నాడు. వీడు కూడా భయపడిపోతున్నాడు నువ్వు అరుస్తుంటే అని. చూడండి ఆ టెంట్ చుట్టూ తిరుగుతున్నాడండి. రాము ఇప్పుడు లేడండి. చనిపోయినట్టున్నాడండి. మేము చూడలేదు. ఎందుకంటే ఇవి రానివ్వట్లేదు కదా! సెంటర్‌లో వాళ్ళు కూడా ఫుడ్ పెడతారనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంటి ముందు బౌల్స్ ఉంటాయండి మా ఏరియాలో. కొంచెం ముందుకెళ్తే మళ్ళీ వాళ్ళు సరిగ్గా చూడరు గానీ, అందరూ ఫుడ్ పెడతారు. అక్కడ సెటిల్ అయిపోయాడు. బానే ఉన్నాడు గదా అనుకున్నానండి. మొన్న సీడీ టైంలో వెతికాం గానీ దొరకలేదు. అంతకుముందు వరకు కనిపిచ్చాడు. కరెక్ట్‌గా సుజుకా టైంలో మేము ఇబ్బంది పడుతున్నాము, వేరే డాగ్స్‌ని చూడటానికి లేదు అనే టైంలో ఇంక వాడు మా కంటికి కనిపించలేదండి. మేము అనుకుంటున్నాం లేడేమో అని. వీడు చూడండి తోక ఎలా ఊపుతున్నాడో బయటికెళ్ళిపోతాడంట మళ్ళీ. నెమ్మదిగా ఫుడ్ తినడానికైతే లోపలికెళ్తున్నాయి. అది చూడాలండి ఉంటాయో లేదో తీసేయాలో.